హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫ్యామిలీ టాక్స్. ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. పిల్లలు లేవకముందే పూజ కంప్లీట్ చేద్దాం అనుకుంటే వీళ్ళేమో లేచి కూర్చున్నారు. సో ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత పూజ చేద్దాం అనుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఈరోజు నేను గోధుమట్లు చేసుకుంటున్నాను. నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేస్తే ఉండల్లా అయిపోతుంది. మనం అట్లు చేసేటప్పుడు సరిగ్గా రావు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేత్తో కాకుండా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అట్లు బాగా వస్తాయి. నాకు 2 కప్పుల గోధుమ పిండికి 3 గ్లాసుల వాటర్ పట్టాయి. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగానే ఉండాలి. అందులోనే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇది ముందే వేసుకోవాలి. నేను మర్చిపోయి ఇప్పుడు వేసుకున్నాను. ఈ పిండిని కనీసం 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. దీనికి కాంబినేషన్‌లో ఏ చట్నీ అయినా బానే ఉంటుంది. నేనిక్కడ పల్లీ చట్నీ చేసుకుంటున్నాను. పల్లీలు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాక అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం టైం లేదు కాబట్టి అందులోనే వేయించుకుంటున్నాను పచ్చిమిర్చిని. అవి కొంచెం వేగాక కలర్ చేంజ్ అవుతాయి కదా! అప్పుడు అందులోనే పుట్నాలు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని వారం 10 రోజుల దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టుకుంటే మన పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ పిల్లల కోసమని గోధుమ పిండిలోనే కొంచెం బెల్లం వేసుకొని అట్లు వేసుకుంటున్నాను. అదేమంత పని ఉండదండి. చాలా సింపుల్‌గానే అయిపోతుంది. మనం బెల్లం తురుముకొని పెట్టుకోవాలి. మనం చేసుకున్న పిండిలో అది వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం కలుపుతుండంగానే బెల్లం అంతా కరిగిపోతుంది. మిగిలిన పిండి ఉంది కదా! అందులో ఆనియన్, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకుంటున్నాను. కావాలి అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కానీ నేనైతే వేసుకోలేదు. సేమ్ దోస పిండిలాగే అవుతుంది. ఇది తీసుకెళ్ళి అట్లు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను వేసేవి బెల్లం అట్లు. దీని టేస్ట్‌ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి మనం నూనె వేసుకుంటాం కదా! దాని బదులు నెయ్యి వేసుకోండి. చాలా బావుంటాయి. ఒకవేళ అట్లు వేయడం సరిగ్గా రాట్లేదు అనుకున్నప్పుడు మనం వేసే ముందు కొంచెం పాన్‌ని ఆయిల్‌తో గ్రీస్ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మార్నింగ్ వర్క్ అయితే అయిపోయింది. స్నానం చేసుకొని ముగ్గు దగ్గర కొంచెం పసుపు, కుంకుమ వేసుకుందామని వచ్చాను. నేను వేసే ముగ్గుని కనీసం గంట సేపు కూడా ఉండనివ్వట్లేదు మా వాడు. అదయ్యాక గడప దగ్గర కొంచెం పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకున్నాను. అసలు గడపకి పసుపు ఎందుకు రాసుకుంటామో మీకు తెలుసా? ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. దాంతో తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా! ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది కదా! దీని గురించి నేను తెలుసుకొని మీతో షేర్ చేస్తాను. దేవుడి ముందు ముగ్గు వేసుకోవడానికి కొంచెం గంధం, పసుపు కలిపి వాటర్ కలిపి ముగ్గు వేసుకుంటున్నాను. వైట్ టైల్స్ కదా! ముగ్గు వేస్తే కనపడదు. అందుకే ఇలా ట్రై చేశాను. చాలా అనిపించింది. ఇలా కలిపిన గంధాన్ని మళ్ళీ దేవుడికి గాని, మనం బొట్టు పెట్టుకోవడానికి కానీ వాడకండి. ఫింగర్‌తో వేసుకుంటే కొంచెం లావుగా వస్తుంది. అందుకే నేను ఇయర్ బడ్ యూజ్ చేస్తున్నాను. ముగ్గుని వేస్తుంటే గాని, ముగ్గు వేసేటప్పుడు చూస్తే గాని చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మైండ్‌కి అది ఒక చిన్న రిలాక్సేషన్‌లా పనిచేస్తుంది. వచ్చేసాడు మా వాడు. అంతా గందరగోళం చేసేస్తాడింకా. ఈరోజు సాటర్డే కదా! మా పాపకి స్కూల్ లేదు. కానీ ఆడపిల్లలతో కంపేర్ చేస్తే మగపిల్లలు చాలా అల్లరి చేస్తారు. వీడిని చూస్తే అర్థమవుతుంది. దీపం పెట్టే ముందు గాని, ఎవరికైనా బొట్టు పెట్టే ముందు గాని, ముందు మనం పెట్టుకొని తర్వాత వాళ్ళకి పెట్టాలి. దేవుడికి నిన్నటి పెట్టిన పూలు అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్‌గా ఈరోజు పెట్టుకుంటున్నాను. ముందు రోజు పెట్టుకున్న పూలు గాని, నైవేద్యాలు గాని ఏమన్నా ఉంటే దేవుడికి చేంజ్ చేసేయాలి. అలాగే ఉంచకూడదు. పూజకైతే అంతా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంట్లో రోజు పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! కానీ చాలా మందికి కుదరదు. కుదిరినప్పుడు మాత్రం కంపల్సరీగా చేసుకుంటాను. కుదరనప్పుడు మాత్రం ఆ రోజు వదిలేస్తాను. దీపారాధన అంతా అయిపోయింది. దేవుడికి హారతిస్తున్నాను. ఈరోజు సాటర్డే కదా! స్టాక్ మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి. కాబట్టి నాకు వర్క్ ఏమి ఉండదు. నా వీడియోస్ చూస్తూ ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.